జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. ఆదివారం అనగానే మనం రిలాక్స్ డే, హాలిడే, ఎంజాయ్ డేగా జరుపుకునే వాళ్ళం. పిఎంసి జ్ఞానసభతో ఎన్లైటైన్మెంట్ డేగా జరుపుకుంటున్నాం మిత్రులారా. సో ఎంతోమంది ప్రముఖులు వారి సాధనతో, స్వాధ్యాయంతో, వారి పరిశోధనతో తెలుసుకున్న విషయాలు వారి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో భాగంగా ఎంతోమందికి అందిస్తున్నారు. వారి ద్వారా మనం చర్చతో ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, మనందరికీ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆగస్టు 15 3 రంగుల జెండాను ఎగరవేసి మన స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, ఇండిపెండెన్స్ డేని. మరి వ్యక్తిగా మనకు స్వాతంత్రం వచ్చిందా? ఇంకా సంఖ్యలలో ఉన్నామా? ఈ విషయాలన్నీ నేటి జ్ఞానసభలో చర్చించబోతున్నాం. నేటి జ్ఞానసభలో స్వేచ్ఛ అంటే ఏంటి, అసలు స్వేచ్ఛను అడ్డుకునేది ఏంటి? ఒక్కొక్కరు స్వేచ్ఛ లేదు అంటారు, స్వేచ్ఛ కావాలి అనుకుంటూ సంఖ్యలలోనే ఉంటారు. ఏమిటా సంఖ్యలు? అవన్నీ ఈనాటి చర్చలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో ముందుగా పత్రిజీతో సాంగత్యం చేశారు. పత్రిజీ ఎంతోమంది న్యూ ఏజ్ మాస్టర్లను మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో గ్రేటెస్ట్ న్యూ ఏజ్ మాస్టర్ రామ్తా. వారి విజ్డమ్ని చక్కగా అధ్యయనం చేసి, పరిశోధన చేసి, వారి మీదనే ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఎంతోమందికి అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, రామ్తా విజ్డమ్ మాస్టర్ అల్లా బక్షు గారు. నమస్కారం. నమస్తే మాస్టర్. సో మరొక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. వారు ఓషోజీతో సాంగత్యం చేశారు. 5 సంవత్సరాలుగా ఎంఏ చేసి, ఎంఫిల్ చేసి, పిహెచ్డి చేస్తున్న సమయంలో ఓషోజీతో సాంగత్యం చేశారు. వారు హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని సబ్జెక్టుల మీద నిష్ణాతులు. అన్ని వ్యక్తిత్వ వికాసంతో సహా అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉంది. గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన ట్రైనింగ్లు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థులకు వారు గైడ్ చేస్తూ ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో. వారే రవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మరొక స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నవారు పత్రిజీ సాంగత్యంతో స్పిరిచువల్ సైంటిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయి బుద్ధా సిఇఓ ఫౌండేషన్, గ్లోబల్ ఫౌండేషన్ని ప్రారంభించి ఎంతోమంది సిఇఓలకు, కంపెనీ సిఇఓలకి, అన్ని రంగాల ప్రొఫెషనల్స్కి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, మేనిఫెస్టేషన్ని అందిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే రాము గారు. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. చంద్రశేఖర్ గారు, అసలు స్వేచ్ఛ అంటే ఏంటి సార్? ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ రెండు వేరువేరా, ఒకట? స్వేచ్ఛ అంటే మన ఆలోచనలకు, మన భావాలకు అనుగుణంగా మనం ఉండగలగటం. మన ఆలోచనలు అంటే ఇక్కడ వచ్చినటువంటి మనస్సు భావాలంటే మన సోల్తో కనెక్ట్ అవ్వగలిగినట్టు ఉండటం. ఈ రెండింటికి అనుగుణంగా మనం ఉండగలిగితే మనం స్వేచ్ఛతో ఉన్నట్లు లెక్క. ఫ్రీడమ్కి స్వేచ్ఛకు కొద్దిగా డిఫరెన్స్. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రము. స్వేచ్ఛగా ఉండగలిగితే మనము అది 10 మందికి ఎలాగైనా ఉండొచ్చు, దానికి సంబంధం లేకుండా మనకు స్వేచ్ఛగా ఉండగలగాలి. అది ముఖ్యంగా ఆధ్యాత్మికత మనకు వస్తుంది. చాలా కష్టం, లేకపోతే రావడం కష్టం. ఇండిపెండెన్స్ అంటే ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండగలగటం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండగలగటం. అక్కడ బయటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం ఇండిపెండెన్స్. మనతో మనం అద్భుతంగా ఉండడం స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. అల్టిమేట్ సార్. వండర్ఫుల్. రవిప్రసాద్ గారు. స్వేచ్ఛ అంటే సహజంగా ఉండడం. ప్రపంచం లోపల సహజత్వం అనేది లేదు. ఈ సహజత్వం ఎక్కడ ఉంటుంది అంటే అంతర్ప్రపంచంలో ఉంటుంది, కానీ బాహ్య ప్రపంచంలో ఉండదు. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో ఉన్నదంతా కపటము, మోసము, ద్వేషము ఇవన్నీ ఉంటాయి, రాగాలు ఉంటాయి. కాబట్టి ఏ మనిషికి స్వేచ్ఛ ఉండదు. ఆ స్వేచ్ఛ ఉండదు కాబట్టి మన ఋషులు, మునులు, జ్ఞానులు ఏమన్నారంటే, మీరు అంతర్ప్రపంచంలోకి వెళ్ళండి, ధ్యానం చేయండి, సమాధిలోకి వెళ్ళండి. సమాధిలోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛ లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్ సార్. ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ రెండు వేరువేరా, ఒకటా సార్? ఫ్రీడమ్
ఇండిపెండెన్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫ్రీడమ్ అనేది ఇప్పుడు పర్సనాలిటీ మీరు అన్నారు కదా, పర్సనాలిటీ అనేది ఒకటి కాదు, 2-3 పర్సనాలిటీస్ ఉంటాయి ఇక్కడ. స్ప్లిట్ పర్సనాలిటీ. ఆ, ఒకటి ఏంటంటే ఇప్పుడు సహజంగా ఉండే పర్సనాలిటీ ఒకటి, రెండవది ఇంపోజ్డ్ పర్సనాలిటీ ఉంటుంది. అచ్చా, వేరే వాళ్ళ ఇంపాక్ట్ ద్వారా బిహేవ్ చేసేదా? ఈ సమాజము ఇంపోజ్డ్, సమాజం ఈ ద్వారా. సమాజము తన కొరకు మనిషిని ప్రిపేర్ చేసుకుంటుంది. మ్మ్. పుట్టినప్పటి నుంచి మనం తీసుకుపోతారు ఎక్కడికి, హిందువులు అయితే గుడికి తీసుకుపోతారు, క్రిస్టియన్స్ అయితే చర్చి తీసుకుపోతారు, ముస్లిమ్స్ అయితే మసీద్ తీసుకుపోతారు. ఆ విధంగా 300 మతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ 300 మతాలు ఏం చేస్తున్నారంటే మనుషులను కోతులను చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశంలో మీరు రామాయణం చూసి ఉంటారు, సీరియల్. సీరియల్ చూస్తుంటే ఎట్లా కూర్చుండేవాళ్ళు, కోతులు లెక్క కూర్చుండేవాళ్ళు టీవీ ముంగట. అచ్చా, ఓకే. అవునా కాదా? అంటే వాళ్ళకి రామాయణం తెలియకనా? కాదు, అలవాటు అయిపోయింది అట్లా. ఆ విధంగా సమాజం లోపల అన్ని ఇమిటేషన్స్ తోటి, అంటే అనుకరణతోటి, టోటల్ ప్రోగ్రామింగ్ అంటారు. టోటల్ ప్రోగ్రామింగ్, అసలు సహజత్వం లేకుండా అయిపోయింది మనుషులకు. సో ఒకటేమో సహజత్వంగా ఉండేది పర్సనాలిటీ, ఇంకొకటేమో ఇంపోజ్డ్, అంటే సహజత్వం లేదు, అసహజత్వం. అసహజత్వం ఉన్నంత అసహజత్వమే. ఓకే, మరి ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే ఏంటి సార్? ఇండిపెండెన్స్ అంటే ఎప్పుడైతే నీ సొంత ఆలోచనతోటి, సొంత ఆలోచన అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అది ఏంది అంటారు కూడా. సొంత ఆలోచన అంటే క్రియేటివ్ అండర్స్టాండింగ్, సృజనాత్మకతో కూడినటువంటి ఆలోచన. ఓకే, సొంత ఆలోచన. ఆ ఆలోచన ఉన్నవాడు ఎవరికి వినడు, సొంతంగా ఉంటాడు. వండర్ఫుల్. ఆ విధంగా ఉన్నట్టయితే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. అలా బక్షు గారు, స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అనే పదం యొక్క ఆ ఎలాబరేషన్లోనే దాని యొక్క టోటల్ మీనింగ్ ఉంది. స్వ ఇచ్ఛ, నీ యొక్క స్వయం ఇచ్ఛతో గనక నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు స్వేచ్ఛతో ఉన్నట్టు లెక్క. నీ స్వయం ఇచ్ఛ అంటే ఇంకా నీ స్వయంలో నీ మనసు వస్తుంది, నీ బుద్ధి వస్తుంది, నీ శరీరం వస్తుంది, నీ ఆత్మ కూడా వస్తుంది. కాబట్టి నీకు నచ్చినట్లుగా టోటల్గా నీ స్వయంతో ఒక ఇచ్ఛతో గనక నువ్వు ప్రవర్తించగలిగితే, ఎలాంటి బంధనాలు పట్టించుకోకుండా ఒక ముక్తుడిగా నువ్వు ఉండగలిగితే నువ్వు స్వేచ్ఛలో ఉన్నట్టు లెక్క. అంటే స్వేచ్ఛగా ఉండడం అంటే ఇష్టము వచ్చినట్టు, ఇష్టం ఉన్నట్టు ఉండడమా? ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా? నేను అందుకనే స్వయంతో అన్నాను. స్వయంతో, మరి స్వయం యొక్క ఇచ్ఛతో అన్నా కదా. ఓకే, ఎక్కడైతే స్వయం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో నీ స్వయం అనేది పక్క వారికి హాని చేయమని ఎప్పుడు చెప్పదు నీకు. రైట్. స్వయం యొక్క ఇచ్ఛ స్వేచ్ఛ, కానీ కేవలం మనసు, బుద్ధి, శరీరం మాత్రమే ఇన్వాల్వ్ అయిపోతే ఈ మూడు ఏం చేస్తాయంటే నీ తోటి వారిని హాని చేయమని చెప్పి కూడా ప్రబోధించే అవకాశం ఉంటుంది. అందుకని స్వయం అంటే నీ సోల్ అని అర్థం అన్నమాట. అది ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుందో అప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉంటావు, అవతల వారిని కూడా స్వేచ్ఛగా ఉండనిస్తావు. వండర్ఫుల్, వండర్ఫుల్. స్వయం ఇన్వాల్వ్ కావాలి. ఓకే, డన్. మరి ఇండిపెండెన్స్, స్వాతంత్రం అనేది ఒక లిమిటెడ్ చిన్న చాయిస్ అనమాట. అది ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించింది, దాని హక్కులు దానికి ఇచ్చేసింది, ఆ దేశం స్వాతంత్రం పొందింది. జనరల్గా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది అంటాం, అది రాంగ్ వర్డ్. స్వాతంత్రం పొందింది అంటే వేరే వారి యొక్క అజమాయిషీలో నువ్వు ఉండి ఆ తరువాత వేరే వారి యొక్క అజమాయిషీ నుంచి బయటపడ్డప్పుడు, వారి సంఖ్యల నుంచి నువ్వు బయటపడ్డప్పుడు నువ్వు స్వాతంత్ర్యం పొందావు అంటాం. ఇండిపెండెన్స్ ఒక లిమిటెడ్ సార్, స్వేచ్ఛ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. వావ్, ఇది అల్టిమేట్. స్వాతంత్రం వన్ ఆఫ్ ద స్మాల్ పార్ట్. స్వేచ్ఛలో ఒక పార్టే ఇండిపెండెన్స్. వండర్ఫుల్, వండర్ఫుల్. సార్ చెప్పండి, అసలు స్వేచ్ఛతో ఉండాలని అందరూ అనుకుంటారు, మరి ఎందుకు సంఖ్యలలో ఉంటారు? ఎందుకంటే పుట్టుకతోనే వాళ్ళకు అన్ని బంధనాలు ఏర్పడతాయి. పుట్టుకతోనే. ఫర్ ఎగ్జాంపుల్ పేరుతోటి ముస్లిమ్స్కి ముస్లిం పేరు పెడతారు, హిందువులకు హిందూ పేరు పెడతారు, క్రిస్టియన్ పేరు పెట్టేస్తారు కదా. వాడు ఏమైపోతాడు? ఆ మతం అయిపోతాడు. మతం అయిపోయిన తర్వాత అతనికి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? అంటే ఆ పేర్లలో స్వేచ్ఛ ఉండదు అంటారా? ఒక మతంలో ఉంటే స్వేచ్ఛ ఉండదా? ఎట్లుంటుంది? అంతే అంటారా? మతం అంటేనే కట్టేసేది. ఓకే, మతం అని ఒకటి, కులం ఉన్నది. కులం అనేది కూడా ఒక బంధం, జైలు లాంటిది. అది అలాగే బయటికి రాలేడు మనిషి.
కులం కానీ, మతం కానీ, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ ఇవన్నీ మనిషిని బంధించి నాశనం చేసేటి, బతకనియకుండా చేసేటి. అందుకొరకు స్వేచ్ఛగా ఉండేటోళ్ళు కనీసం -1% ఈ ప్రపంచంలో చెప్తున్నా నేను. అంతకంటే ఎక్కువ ఉండరు. ఆ 1% ఎవరు అంటే ఒక ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు, లేకుంటే కొంత సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకొరకు వాళ్ళు కొన్ని పనులు చేస్తారు. అందుకే మొదటే చెప్పాను నేను, ఏ వ్యక్తి అయితే సృజనాత్మకంగా జీవిస్తాడో, ఆలోచిస్తాడో, ఆచరణలో ఉంటుందో వాడు మాత్రమే స్వేచ్ఛగా ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. వండర్ఫుల్ సార్ చంద్రశేఖర్ సార్. స్వేచ్ఛగా ఉండాలనుకుంటూ సంఖ్యలలోనే ఉంటారు. ఎందుకంటే ఉంటాం, ఎందుకంటే బాగా కండిషనింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే. ఆ కండిషనింగ్నే మతం అనొచ్చు, కులం అనొచ్చు, రూల్స్ అనొచ్చు, కమ్యూనిటీ అని రకాలుగా. అయితే మంచి చెడు ఎక్కడుందో, ఏదైనా అనుభవాన్ని కానీ లేకపోతే ఉన్నదాన్ని కానీ ఇది మంచి ఇది చెడుని ఎక్కడైతే క్లాసిఫై చేస్తారో అక్కడ స్వేచ్ఛ ఉండడం అనేది చాలా చాలా ఇబ్బంది. ఎప్పుడైతే మంచి ఇది చెడు అని అంటున్నాము, కండిషన్ చేస్తున్నామో, అక్కడ స్వేచ్ఛ జనరల్గా హరించిపోతుంది. దుర్యోధనుడు ధర్మం చేయలేకుండా ఉన్నాను, అధర్మం తెలుసు, అధర్మమే చేయాలనిపిస్తుంది అంటాడు. అంటే అక్కడ ఏంటంటే స్వేచ్ఛగా ఉండడం అంటే అక్కడ మంచి చెడుకి సంబంధం లేదు, ఒక అనుభవంగా తీసుకొని చేయగలగటం. ఇది అంటే ఆధ్యాత్మికతలో మనం నేర్చుకున్నది. ప్రపంచంగా చూసినప్పుడు మంచి చెడు ఉన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాం చేయాలని, మన డిజైన్ ప్రకారము ఎన్నో రకాల ఆయుధం చేయాలనిపిస్తుంది. కానీ ఆయుధాలు చేసిన వాళ్ళకి కంట్రీ కోసమైతే గొప్ప అంటాము, అక్కడ కొంతమంది చేస్తారు. కానీ బయట చేస్తే ఇది మంచిది కాదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటారు. ఇక్కడ స్వేచ్ఛ వీడు కోల్పోతాడు. అక్కడ వాడి ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాడికి ఉంటుంది అక్కడ స్వేచ్ఛ చేయాల్సింది. ఇక్కడ ఇంకో చోట చెడుగా అనిపించినా అక్కడ చేయనివ్వరు. అదే ఇంకో దానిలో యుద్ధాని కోసం అయితే మాత్రం చేయనిస్తారు. అది తప్పే ఇది తప్పే అనుకున్నప్పుడు, మంచి చెడులు ఎక్కడ ఉంటాయో అలా క్లాసిఫై చేసినప్పుడు, అనుభవాలని అనుభవంగా కాకుండా ఇది గొప్ప ఇది తప్పు ఇది ఒప్పు ఇది గొప్ప తక్కువ అన్నప్పుడు అక్కడ స్వేచ్ఛ ఖచ్చితంగా మనకి హరించిపోతుంది. దీన్నే కండిషనింగ్ అంటాం ఎన్నో రకాలుగా, దాన్నే రూల్స్గా వస్తాయి. సో స్వేచ్ఛ పోవడానికి కారణం ఏంటంటే ప్రతిదాన్ని ఒక లేబులింగ్ ఇస్తాము అనుభవాల్ని, అది తీయగలగాలి. అంతవరకు చాలా కష్టం. అయితే కొంతమంది నేను అనుకునేది చేస్తాను అని చేస్తారు. ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. అందరూ చెప్తుంటారు నీకు నష్టపోతావు, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఎందుకు పిల్లలు ఇదైపోతారు అని. కానీ వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి ధైర్యంతో, ఆ స్పిరిట్తో చేస్తారు. ఏదైనా అవని తర్వాత సంగతి చూసుకుందామని చేస్తారు. ఆ స్వేచ్ఛని రావాలంటే ఈ సొసైటీ కండిషనింగ్ నుంచి బాగా బయటకి రాగలగాలి, అప్పుడే స్వేచ్ఛ అనేది పూర్తిగా ఉంటుంది. రైట్ సార్. మరి ఇందాక అన్నారు మతము, కులము ఇవన్నీ కండిషన్సే అన్నారు. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఒక స్కూల్ ఉంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక ఇల్లు ఉంది, వాళ్ళకంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మరి ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే స్వేచ్ఛనా, రూల్స్తో బైండ్ అయి జీవిస్తే స్వేచ్ఛ అంటారా? రూల్స్ మనము కొన్ని అనుభవాల కోసం మనం ఆ రూల్స్కి మనం అగ్రీ అవుతున్నాం. ఓకే. ఆఫీస్ అనేది ఒక కాంట్రాక్ట్ అంటాము. ఎందుకంటే నాకు ఇది కావాలి, నీకు ఇది చేస్తాను అని ఒక అగ్రీ అవుతున్నాం. అంటే మనకు కొన్ని రకాల అనుభవాల కోసం ఓకే అంటున్నాము. వద్దనుకున్నప్పుడు అవసరం లేదు, చక్కగా ఎక్కడికైనా ఏదో దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు కావాల్సినప్పుడు. కానీ ఈ అనుభవం కావాలి అన్నప్పుడు, అక్కడ 10 మందితో కలిసి కావాలన్నప్పుడు మనం అగ్రీ అవుతున్నాం కాబట్టి దానికి మనం కట్టుబడి చేయాల్సిన విషయం అది. రైట్. అంటే అగైనిస్ట్గా వెళ్ళడం స్వేచ్ఛ కాదు. మరి అగైనిస్ట్ స్వేచ్ఛ. ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టడం నాకు ఇష్టం లేదు సార్, ఇంతవరకు నేను చేయలే, నేను ఇక్కడ రిజిస్టర్లో సైన్ చేయను, కానీ నేను మీకు కావాల్సింది ఇస్తా, అది అగైనిస్టా స్వేచ్ఛనా? మీకు కావాల్సిన అనుభవం ఉంది ఇక్కడ, వాళ్ళు మీకు కావాల్సింది కాదు, మీకు కావాల్సిన అనుభవం కోసం వస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎస్. అందువల్ల మీరు దానికి ఒప్పుకుంటే వాళ్ళు ఓకే అంటారు. రైట్, బికాజ్ మీ అనుభవం కావాలి కదా. అంతే. ప్రతిదీ కూడా మనం ఏదో అవతల వాళ్ళకి ఇస్తాం అనుకుంటాం, కానీ మన అనుభవం కోసం మనం వస్తున్నాం కాబట్టి మనం ఒక వర్డ్ ఇస్తాము, ఒక కాంట్రాక్ట్ రాస్తాము. సో అది మనం పాటిస్తే మనకు అది వస్తుంది. పాటించకపోతే వాళ్ళేమంటారు, ఇట్స్ ఏ చాయిస్, మళ్ళీ చాయిస్ కదా, వాళ్ళేమంటారు పాటించకపోతే అయితే అవసరం లేదంటారు. వాళ్ళకి ఇంకా మీది కావాలనుకున్నప్పుడు వాళ్ళ అనుభవం కోసం ఓకే అనొచ్చు కూడా, అది వేరే సంగతి. అంతే కదా సార్. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారంగా విజిటర్ సైన్ చేయాలి, విజిటర్ బ్యాడ్జ్ ధరించాలి. ఇవి నాకు వద్దు, నాకు ఇష్టం లేదంటే మీరు లోపల రావడం కూడా మాకు ఇష్టం లేదని చెప్పేస్తారు సార్. మీరేమంటారు సార్? ఇప్పుడు మతము, కులము ఇవి కండిషన్స్ అన్నారు, రూల్స్ అన్నారు. మరి ఆర్గనైజేషన్లో, ఇంట్లో ఎక్కడైనా అవి రూల్స్ కదా. మనిషి అద్భుతంగా జీవించడానికి కొన్ని రూల్స్ అనుకోవచ్చు కదా.
వాటిని బ్రేక్ చేసి జీవించడం స్వేచ్ఛనా, వాటితో ఉండడం స్వేచ్ఛనా? ఏ రూల్ అయినా ఉమ్, సొసైటీ తనను మనిషిని బానిస చేసుకోవడం కొరకే ఇది పెట్టుకున్నాయి. ఓకే. సొసైటీలో ఉన్న రూల్స్ అన్ని రూల్స్ ఉమ్, మనిషిని బానిస చేసుకోవడం కొరకే పెట్టుకున్నాయి. రైట్. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే యూనిక్ క్యారెక్టర్ అంటారు. ఉమ్, ఆ యూనిక్ క్యారెక్టర్తో ఎవడైతే బ్రతుకుతాడో ఆ, అతడు ఏ రూల్స్కు లోబడడు, ఆయన కొత్త రూల్స్ని క్రియేట్ చేస్తాడు. ఓ, ఇక్కడ అన్యాయం చేస్తుండే అనుకో, అన్యాయం చేస్తుంటే అన్యాయం చేస్తుండు అని చూసుకుంటూ కూర్చుంటే వీడు అన్యాయం చేసిన వాడు అవుతాడు. కానీ అది అన్యాయం అని చెప్పేసి న్యాయం ఏందో చూపెట్టగలగాలి. ఎవరికి భయపడకుండా, సొసైటీకి భయపడకుండా, మతానికి కులానికి భయపడకుండా ఎవడైతే చేస్తాడో అది విలక్షణమైనటువంటి లక్షణం, యూనిక్ క్యారెక్టర్. అంటే అలా యూనిక్ క్యారెక్టర్ ఉంటే ఒక ముద్ర వేస్తారు కదా సార్. ఎవరిస్తారు? పాత రోజుల్లో అయితే ఆహా, రివల్యూషనిస్ట్ అని, ఆహా. ఇప్పుడైతే మత వ్యతిరేకి అని ఓ ముద్ర ఇస్తారు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? పెట్టితే ఏమైతే మంచిదే కదా. అంతే అంటారా? ఇప్పుడు ముద్ర పెట్టిండు అనుకో, ముద్ర పెడితే గుర్తింపు వస్తుంది కదా. ఉమ్, ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఉన్నాడు, ఉమ్, ఆయన దాస్ క్యాపిటల్ అనే పుస్తకం చాలా కష్టపడి రాసిండు. ప్రపంచానికి ఎవరికి ఉపయోగపడడం వాళ్ళకి ఉపయోగపడ్డది, దాంతో ఎన్నో దేశాలు బాగుపడ్డాయి కూడా. సరే, దేశాలు బాగుపడ్డ సంగతి మనం విన్నాం సార్. మనం కామన్ మ్యాన్కి వద్దాం. ఆ, ఒక మ్యాన్ ఇప్పుడు ఇవి కండిషన్గా తీసుకుంటున్నారు కొంతమంది. మీరు అన్నట్టు మిస్యూజ్ అవుతూ ఉండొచ్చు, కానీ అవు, ఉమ్, అవి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్గా జీవిస్తున్నారు కదా. అవు. మరి అందులో ఉంటూ కూడా స్వేచ్ఛతో ఉండడం ఎలా? అందులో ఉంటూ కూడా స్వేచ్ఛగా ఉండమంటే తన యొక్క క్యారెక్టర్ ఏంటిది, విలక్షణమైనటువంటి క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్ ఇది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్, కొంతమంది కవులు ఉంటారు, కొంతమంది రచయితలు ఉంటారు, కొంతమంది కళాకారులు ఉంటారు, కొంతమంది ఇన్నోవేటివ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాడితో జీవించాలి. జీవిస్తే ఆయన గొప్పవాడు అయిపోతాడు. ఈ మధ్య గమనించినారు మీరు, చాలామంది ఇన్నోవేటివ్గా చాలా పనులు చేస్తున్నారు. నీళ్ళతోటి కరెంటు చేస్తున్నాడు, చెట్లతోటి కరెంటు తీస్తున్నాడు, రకరకాల పనులు చేస్తున్నారు. అంటే లోపల అంతర్గత స్వేచ్ఛతో ఉన్న వాళ్ళే ఇన్నోవేటివ్ ఉండగలుగుతారు అంటారా? ఉంటారు. ఈ కండిషన్స్ ఉన్నా కూడా స్వేచ్ఛతో ఉంటేనే ఇవన్నీ వస్తాయి అంటారు. ఎందుకంటే కూడా కారణం చెప్తాను నేను. ఉమ్, నువ్వు కండిషన్స్తో ఉన్నావు అనుకో, నీ మైండ్ పనిచేయదు. ఉమ్, ఎందుకంటే నువ్వు వాని మాట వినాలి, వీని మాట వినాలి, గుడికి పోవాలి, బడికి పోవాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి మైండ్కి స్వేచ్ఛ ఉండదు కదా. ఎందుకు స్వేచ్ఛ ఉండదు అంటే ఇది పర్సనాలిటీ కింద వస్తుంది. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ఇంకోటి ఆత్మ, మూడవది మనస్సు ఉన్నది. ఈ మనసు అనేది బోకస్ మనసు. దీంట్లో అంతా చెత్త చెదారం ఉంటుంది. ఈ చెత్త చెదారం పోగొట్టుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినట్టయితే అతడికి చెత్త చెదారం పోతుంది. చెత్త చెదారం పోయిందనుకో, మనం అంటే ఇప్పుడు సార్ ఆధ్యాత్మికంగా స్వేచ్ఛ ఎలా ఉంటుంది, ఏం సాధనలు చేయాలి తెలుసుకుందాం. ఆహా. ఇప్పుడు జనరల్గా పర్సనాలిటీ లెవెల్లో ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటే, మీరు అన్నట్టు క్రియేటివ్గా యూనిక్గా తన యూనిక్ పర్సనాలిటీతో ఉండాలంటారు. తను ఏం చేయగలడు, తన యూనిక్ పర్సనాలిటీతో ఉండాలి, ఏది ఎలా ఉన్నా. సో మీరేమంటారు అల్లబాక్షి గారు? అంటే రూల్స్ని బ్రేక్ చేయాలా వద్దన్న దాని ఇప్పుడు ఒక విద్యార్థి రూల్స్ ఫీల్ అవుతుంటారు, ఒక కంపెనీలో ఉన్న ఉద్యోగి ఫీల్ అవుతుంటాడు, గృహిణి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది, నాకు అసలు స్వేచ్ఛ లేదు, బంధించేశారో అని. ఇప్పుడు రాము గారు మీరున్నారు, మీరు మిమ్మల్ని ఒక స్వేచ్ఛా పిపాసిగా అనుకుంటారు, మీరు అనుకుంటూనే ఉన్నారు కదా. ఎస్. మీరు స్వేచ్ఛగా ఉన్నారు కదా. మీ కారు వేసుకొని వెళ్తున్నారు మీ ఇంటికి, రెడ్ లైట్ అక్కడ ఆగింది, రెడ్ లైట్ పడింది, మీరు ఆగుతారా వెళ్ళిపోతారా? ఖచ్చితంగా ఆగుతాను. మరి మీరు స్వేచ్ఛాప్రియులు కదా. మీరు స్వేచ్ఛాప్రియులు కదా, మీరు నియమాన్ని ఖండించాలి కదా. ఓకే. అంటే సార్ ఇక్కడ రెండూ చేయాలి మనం. ఓకే. ఒక సమాజంలో ఉన్నప్పుడు ఈ నియమం అనేది కూడా స్వేచ్ఛలో భాగమే. నియమాలు కూడా స్వేచ్ఛలో భాగమే. అల్టిమేట్. నియమాలు ఏర్పాటు చేసినటువంటి ఆనాటి మానవులు కానీ ఈనాటి మానవులు కానీ స్వేచ్ఛలో ఉండే నియమాలు ఏర్పాటు చేశారు. వారి స్వేచ్ఛలో వారుండే సమాజము స్వేచ్ఛగా ఉండడానికి నియమాలు ఏర్పాటు చేశారు. ఆ నియమం మీకు గనక ఇబ్బందికరంగా అనిపిస్తే మీరేం చేయాలంటే, ఓకే బాహ్యంలో మీరు పాటించవచ్చు, అంతరంలో ఆ నియమాన్ని ఖండించుకోండి. అంతరంలో ఇన్నర్లో రెడ్ లైట్గా పడింది, మీరు బాహ్యంలో మీరు ఆగాలి, మీరు ఆగకుంటే ఫైన్ పడుతుంది కాబట్టి ప్యాకెట్ ఖాళీ అయిపోతుంది. మనం సమాజంలో ఉన్నటువంటి నియమాలు అవి పూర్తిగా
మనల్ని అధపాతాళానికి తొక్కేస్తాయి అన్నటువంటి భావన రానంత వరకు ఓకే, ఇది సమాజానికి ఓకే. సమాజం ఒక క్రమశిక్షణ, అంటే క్రమశిక్షణ కూడా తప్పే ఒక విధంగా చెప్పాలి అంటే, కానీ స్వేచ్ఛకి ఆపోజిట్ మనం క్రమశిక్షణగా చెప్పుకుంటాం, కానీ క్రమశిక్షణ కూడా స్వేచ్ఛలో భాగమేనండి. ఓహో. అది కూడా స్వేచ్ఛలో భాగమే. స్వేచ్ఛ చాలా డివైన్ వర్డ్ రాము గారు. ఎందుకంటే మీరు ఆ టాపిక్ ఎంచుకున్నారు. మీకు సత్యం ఎలాగో స్వేచ్ఛ అలాగా చాలా ఎలాబొరేటెడ్ అనమాట స్వేచ్ఛ అనేది. సో ఆ ఎలాబొరేటెడ్ విషయాలన్నీ మనం డివైన్ స్వేచ్ఛలో డిస్కస్ చేస్తాం మనం. కాబట్టి అక్కడ బాహ్యంలో మీరు ఆ నియమాన్ని అంగీకరిస్తూనే మీరు అంతరంలో ఆపోజ్ చేసుకోవచ్చు. అది ఎంతవరకు మీరు సప్రెస్ కానంత వరకు మాత్రమే. కానీ బాహ్యంలో ఉన్నటువంటి నియమం గనక మిమ్మల్ని సప్రెస్ చేస్తుంది అనుకుంటే మీరు ఎదిరించాల్సిందే బాహ్యాన్ని సైతం. నియమాలు అనేవి టైం టు టైం మారిపోతూ ఉంటాయి. ఇందాక చెప్పాను, నియమాలు ఎందుకు వస్తాయంటే మనకు అనుభవం కోసం మనం నియమాలు పెట్టుకుంటాం. అది తర్వాత అవసరం ఉండకపోవచ్చు కూడా. అయితే దాన్ని మనం ఎవరు కూడా క్వశ్చన్ చేయకుండా అందులోనే ఉండిపోతాం. అందుకనే ఈ రెస్ట్రిక్షన్స్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అరే ఇదేంటి, పెళ్ళి వెళ్తే మనకేం అడ్డొచ్చింది అనుకుంటాం, రైట్? ఎన్నో నియమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచరు ఒక క్లాసులో చెప్తుంటే ఆశ్రమంలో ఒక పిల్లి వస్తుంటుంది. పిల్లి వస్తే అది మనకి డిస్టర్బ్ చేస్తుంది కదా, దాన్ని కట్టేయమంటాడు. ఓకే అంటే కడతారు, తర్వాత క్లాస్ అయిపోయింది రిలీజ్ చేస్తాడు. ఒక 3 సార్లు చేస్తే డిస్టర్బ్ చేస్తే 3 సార్లు కట్టడం మొదలుపెట్టేసరికల్లా ఆ స్టూడెంట్ అనుకుంటాడు, ప్రతిసారి టీచర్ అడుగుతున్నారు కదా ఎందుకు లేని చెప్పేసి ఇంకా కట్టడం మొదలు పెడతారు పిల్లిని, రైట్? ప్రతిసారి కట్టడం మొదలు పెడతారు. అంటే అది స్వేచ్ఛ కోల్పోయింది. అప్పుడు ఎందుకు 3 సార్లు చేసేసరికల్లా మనం ఒక బద్దకించో లేకపోతే ఇంకోటి అని మనం స్టార్ట్ చేసి ఒక నియమంగా వచ్చేసింది అక్కడ. ఓకే, ప్రతి ఒక్కరు ప్రతిరోజు కట్టాల్సిందే పిల్లిని, ఉపయోగం ఉన్నా లేకపోయినా, అది గొడవ చేసినా చేయకపోయినా. సో అయితే ఇక్కడ ఎందుకంటే మనము ప్రతి నియమానికి మనము పర్పస్ తెలుసుకుంటే, నియమాలు ఉండాలి. ఎందుకు? ఒక అనుభవం కోసం నియమాలు కావాలి. అందుకని ఆఫీస్ రూల్స్ కానీ ఇక్కడ రూల్స్ కానీ అన్నీ ఉంటాయి, ఒక అనుభవాల కోసం కావాలి. అయితే దాని ధ్యేయం ఏంటి, ఎందుకు వచ్చింది అనేది పర్పస్కి ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా క్వశ్చన్ చేస్తూ ఉంటే మనకి ఒక సరైన ఆన్సర్ వస్తే మనం యాక్సెప్టెన్స్లోకి వస్తాం, అంగీకారంలోకి రావాలి. అంగీకారంలోకి వస్తే మనం స్వేచ్ఛలో ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము. ప్రతి నియమాలకి అంగీకారంలోకి రాగలగాలి. అంగీకారం రావాలంటే ధ్యేయం తెలుసుకోవాలి. ఆ రూట్ కాజ్ ఎందుకు ఆ నియమం వచ్చిందో ధ్యేయం లేనప్పుడు తెలిసినప్పుడు అది నియమమైనా కూడా మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం. అది అంగీకారం రాలేదనుకోండి, అప్పుడు మనం ఉండలేము. ఏమంటారు సార్? ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్తున్నా. మన సమాజంలో 3 కాలాలు ఉంటాయి. ఒకటి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఏ నియమం కూడా ప్రజెంట్లో వచ్చిందో దాంట్లోనే మార్పులు వస్తాయి, అదే మార్పు తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో మతాలు వచ్చినాయి, అవి అట్లనే ఉన్నాయి, అవి ఎవరిలో మార్పు తీసుకొస్తలేవు. గతంలో కులాలు వచ్చినాయి, ఎవరిలో మార్పు తీసుకొస్తలేవు, అవి అట్లనే ఉన్నాయి. కానీ వర్తమానంలో ఏదైతే ఉంటాయో కేవలం వర్తమానం లోపలనే మార్పు అనేది జరుగుతుంది. పాస్ట్లో జరగదు, ఫ్యూచర్లో జరగదు, ప్రజెంటే మరొక ప్రజెంట్గా వస్తుంది. కాబట్టి ఈ మన మనుషులంతా ఈ సొసైటీలో ఎందుకు ఇట్లా ఉన్నారంటే దాదాపుగా 99% పాస్ట్లో బతుకుతున్నారు, రైట్, లేదా ఫ్యూచర్లో బతుకుతున్నారు. కారణం ఏంటంటే మన మైండ్ పాస్ట్లో ఉంటుంది లేదా ఫ్యూచర్లో ఉంటుంది, ప్రజెంట్లో ఉండదు. ప్రజెంట్లో ఉంటే క్రియేటివ్ కూడా ఉంటుంది. క్రియేటివ్గా ఉన్నట్టయితే అది మార్పును తీసుకొస్తుంది. మార్పు తీసుకొస్తే స్వేచ్ఛ వస్తుంది. ఇక మార్పే లేదనుకో, స్వేచ్ఛ ఎక్కడికి వస్తుంది? అంటే మార్పే స్వేచ్ఛకు మూలము. ఓకే, అందుకేనేమో సార్ కొంతమంది ఏమో రూల్స్ని హ్యాపీగా అంగీకరిస్తారు మీరు అన్నట్టు సార్, కొంతమంది ఏమో అపోజ్ చేస్తూ ఉంటారు లోపల బయట కాదు. పాస్ట్లో బ్రతికేవాడంతా యాక్సెప్ట్ చేస్తాడు, పాస్ట్లో బతికే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాడు. ఫ్యూచర్లో బతికేవాడు చూద్దాంలే అంటాడు, రేపటి సంగతి కదా అని అనుకుంటాడు. కానీ వాడు ప్రజెంట్లో ఉండడు కాబట్టి వాడు బతుకంతా వేస్ట్ అయిపోతాయి వాంది. ఆ విధంగా 99% వాళ్ళ జనాల బతుకులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సార్, పాస్ట్లో ఉంటేనే యాక్సెప్టెన్స్ ఉంటుందా, ప్రజెంట్లో యాక్సెప్టెన్స్ ఉంటుందా? అవి రెండు సపరేట్ విషయాలు. ఓకే, నా ఉద్దేశంలో మనకు అనుభవాలు కావాలన్నప్పుడు మనము దానికి సంబంధించి ఏదైనా మనం వదులుకోవాలంటే వదులుకుంటాం. దాన్నే మనం యాక్సెప్టెన్స్ అన్నాం ఆధ్యాత్మికంగా చూసుకుంటే. ఓకే, యాక్సెప్టెన్స్ అన్నామంటే ఒకటి ముందు తెలుసుకోవాల్సింది యాక్సెప్టెన్స్కి వస్తున్నానా లేదా, అది అవసరం ఉందా లేదా అనేది 2 విషయాలు ఉంటాయి అక్కడ. సో మన యాక్సెప్టెన్స్కి రావాలి, అనుభవం కావాలంటే మనం యాక్సెప్టెన్స్ తీసుకొని ముందుకు వెళ్తాం. అనుభవం వద్దనుకున్నప్పుడు
మనకి నచ్చలేనప్పుడు మనము వదిలేసుకోవచ్చు. ఇక్కడ చాయిస్ అన్నమాట. అవును. ఇట్స్ ఏ చాయిస్ Choice కంప్లీట్లీ. అంతే. మీరేమంటారు సార్? ఎస్ సార్, ఏంటంటే ఇప్పుడు పాస్ట్ని మనం మార్చలేము అనడం కూడా ఒక విధంగా తప్పుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాస్ట్లో ఏర్పడ్డటువంటి మతాలని అంగీకరించకుండా చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో నో రిలీజియన్గా ఉన్నారు. పాస్ట్లో ఉన్నటువంటి కొన్ని నియమాలు కూడా మనం మార్చొచ్చు. ప్రెసెంట్ కూడా అంటే వ్యక్తిగా మారుస్తాం కానీ సమాజ పరంగానైతే మారవు కదా. కూడా కొన్ని మారాయి సార్. అచ్చా, ఓకే. చాలా వెస్టర్న్ కంట్రీస్లో మీరు కొన్ని అమెరికా అట్లాంటి దేశాలు మీరు చూస్తే రిలీజియన్ని వాళ్ళు నో రిలీజియన్ కాలంలోకి వెళ్తున్నారు. వాళ్ళు అవన్నీ మారుతున్నాయి కదా. పాస్ట్ మారుతుంది, మార్చుకునే అవకాశం ఇప్పుడు ఉంది అవకాశం అయితే సార్. అదే అంటారు, పాస్ట్ ని మార్చి ప్రెసెంట్ లోకి వస్తేనే క్రియేటివిటీ అని. సార్ ఏమన్నారంటే ప్రెసెంట్ ని మార్చొచ్చు, పాస్ట్ మార్చలేము. మార్చిని మార్చలేము. ఎస్, నేను Present పాస్ట్ని లో మార్చొచ్చు అది అంటున్నాను. ఇంకా మంచిగా క్లియర్ చెప్తున్నా. ప్రజెంట్లో మీకు వచ్చిన ఆలోచన మాత్రమే మార్పుని తీసుకొస్తుంది. రైట్ 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 రైట్. ప్రెసెంట్ లో వచ్చిందే మార్పు తీసుకొస్తుంది. తీసుకొస్తది. పాస్ట్ లో ఉన్నది మారదు అన్నారు. రాదు. కానీ పాస్ట్ లో జరిగినవి కూడా మార్చుకోవచ్చు, మారుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు పాస్ట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉమ్, ప్రపంచంలో 5,000 సంవత్సరాల్లో 6,000 యుద్ధాలు అయినాయి. ఇప్పటికీ యుద్ధాలు అవుతున్నాయి. కొన్ని కోట్ల మంది చచ్చిపోయినరు. ఎవరు మారింది చెప్పండి? ఎవరు మారిండ్రండి? ఎవరైనా మారిందా? ఇజ్రాయెల్ మారిందా? ఇంకేమో పాలిస్తున్న వాళ్ళు మారిండ్రా? అమెరికా వాళ్ళు మారిండ్రా? రష్యా వాళ్ళు మారిండ్రా? చంపుకుంటున్నారు కదా కోట్ల మంది. అంటే సార్ మార్పు ఎక్కడ వచ్చిందంటే మూడో ప్రపంచ యుద్ధం అసలు రాలేదు. అదే మార్పు, పెద్ద మార్పు. మారకుండా ఉంటే ఇప్పుడు మూడో అది- ప్రపంచ యుద్ధం అది- వచ్చేది. ఇప్పుడు సార్ ఎక్కడో జరిగిన యుద్ధాలు మన భారతదేశంలో కొంత మార్పుని తీసుకొచ్చిందంటారా? ప్రతి అనుభవంతో మార్పు అనేది అక్కడ జరుగుతూ అక్కడ ఉంటుంది. ఎక్కడో జరిగిన అనుభవాలు మనకు పాఠాలు అయ్యాయి కదా. సార్ ప్రతి అనుభవంతో నేర్చుకోవడం ఉంటుంది, నేర్చుకోవడంతో మార్పు ఉంటూ ఉంటుంది. రైట్ రైట్, అదైతే సహజం. Right. అదే నేచురల్ గా క్రియేషన్ అలాగే జరుగుతూ ఉంటుంది. రైట్. ఎందుకంటే చేసింది మళ్ళీ చేయం కాబట్టి రెండో సార్, దానికోసం మనం ఇంకో చేస్తాం. విషయం అండి, చెప్పండి ఇది చాలా ముఖ్యమైన విషయము. చెప్పండి. ఒకరి అనుభవం ఇంకొకరికి పనిచేయదండి. ఓకే. లేదు. ఎప్పటి గుర్తుపెట్టుకోండి, ఒకరి అనుభవం ఇంకొకరికి పని చేయదు. అనుభవమే జ్ఞానం, ఎవరి అనుభవం వాళ్ళది అంటారు. మీ అనుభవము మాత్రమే మీకు మార్పు తీసుకొస్తుంది, మీలో మార్పు తీసుకొస్తుంది, మీలో అభివృద్ధి తీసుకొస్తుంది. ఎస్ సార్, మీరు చెప్పండి సార్. స్వేచ్ఛ ఒకరు ఇచ్చేదా, ఎవరికి వాళ్ళు తెచ్చుకునేదా? మనిషి పుట్టుకనే స్వేచ్ఛగా పుట్టిండు, ఉమ్. పుట్టుకనే స్వేచ్ఛగా పుట్టిండు. అంటే స్వేచ్ఛగా పుట్టిందంటాను, మళ్ళీ బంధాల్లో ఇరుక్కోబడ్డాము అని కూడా అన్నారు కదా ఇందాక. దీన్ని ఏమంటారంటే సొసైటీ ఇస్ ఎ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటారు. ఎస్. వెబ్ ఆఫ్ రిలేషన్ ఇట్లా పట్టుకుంటారు పుట్టంగానే. అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళంతా పట్టుకొని ఆటిట్యూడ్ తీసుకుపోయి ఏం చేయాలో అని అది చేసేస్తున్నారు. వానికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అందుకొరకు మనం చేయవలసింది ఏంటంటే, మా గురుగారు చెప్తారు, ఓషో గారు, రిలీజన్ టు రిలీజియస్నెస్కు పోవాలి. ఓకే. అంటే కేవలం దండం పెట్టుడు కాదు, పూజలు చేసుడు కాదు, రిలీజియస్నెస్ అంటే భక్తి తత్వంలో, దైవత్వంలో వెళ్ళిపోతే అప్పుడు నిజమైన విషయం తెలుస్తుంది అని అంటాడు ఆయన. అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి, ఒకరు ఇయ్యరు. తెచ్చడం కాదండి, అది సహజం అండి. పుట్టుకతో ఉరికింది, అసలు ఆల్రెడీ స్వేచ్ఛ సార్. చెప్పండి. పుట్టింది మనిషి పుట్టింది దాంతో. మనం సహజంగా స్వేచ్ఛతోనే ఉన్నాం. ఉన్నాము, ఎవరు మన కండిషన్ చేయకపోతే అది దాంట్లో ఉంటాం. ఇప్పుడు మరి కండిషన్ చేయకుండా ఉండాలి అంటే, ఇప్పుడు కండిషన్ చేయబడ్డా అంటే రెండు రకాలు ఉన్నాయి సార్. సార్. ఒకటి అవసరం కోసం చేసేది, ఒకటి అనవసరంగా చేసేది. అవసరం కోసం అనవసరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు అనుకుంటారు, ఆరు ఒక బాస్ అనుకుంటాడు జూనియర్కి, నువ్వు ఎలా చెయ్యి అది చాలా తొందరగా అయిపోతుంది అంటాడు. ఆ జూనియర్కి ఏముంటుంది, వెయిట్ ఆయనకు ఒక విధంగా చేయాలని ఉంటుంది. అది ఒక ఎక్కువ పట్టొచ్చు, దానికి ఒక ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కానీ అలాగే చేయాలని ఉంటుంది. ఆయన అక్కడ ఆ స్వేచ్ఛను కోల్పోతాడు. ఎందుకంటే పెద్ద ఆయన చేశాడు కదా, ఆయనకు తెలిసింది, సులువులు తెలుసు, అందుకని సులువుగా చేసి తొందరగా అయిపోతుందని చెప్తాడు. అక్కడ ఆ యంగ్స్టర్కి అనుభవం కావాలి, అందుకని ఆయన అదే చేస్తానంటాడు. రైట్. ఇటువంటివి మనకు తెలియకుండా ఆతుల స్వేచ్ఛను తీసేసుకుంటాం ఒక అథారిటీ తోటి. ఇవి అనవసరం ఉండకూడదు అటువంటివి. అంటే ఇప్పుడు స్వేచ్ఛ అనేది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు అనుభవం కోసం తీసుకునేది ఉంది. మీరు సార్? ఎస్ సార్, మన పుట్టుకే స్వేచ్ఛ కదా. మనం నెక్స్ట్ మనం డివైన్ ఫ్రీడమ్లో మనం చెప్పుకుంటాం ఇదే విషయాన్ని. మన తల్లిదండ్రుల్ని కూడా మనం స్వేచ్ఛగా ఎంచుకొని వచ్చాము. రైట్. స్వేచ్ఛ మనకి మనం తెచ్చుకునే వచ్చాము, ఎవరు ఇచ్చేది కాదు. ఎవరు ఇచ్చేది కాదు. ఒకరు ఇచ్చేది స్వాతంత్రం. ఓకే. అంటే మనం పోరాడితే ఒకళ్ళు ఇచ్చేది స్వాతంత్రం. ఓకే. కానీ స్వేచ్ఛ మనంతటా మన లోపల మన అంతరంగంలోంచి మనకు వచ్చేది. ప్లస్ మనిషి సహజంగానే స్వేచ్ఛాజీవి. మరి ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది కదా, విద్యార్థులు తల్లిదండ్రులతో పోరాడాల్సి వస్తుంది. నేను ఇలా ఉండాలి, నాకు ఇది కావాలని పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు, ఇది నా మాట కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, నేను మా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నా, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్చుకున్నారు, నేను చేసింది ఏం లేదు, పరంపరగా వచ్చేస్తుంది. దాని ద్వారా ఈ దేశంకే ఇట్లున్నదని చెప్పి ఆయన కూడా అన్నాడు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే,
తల్లిదండ్రులే పెద్ద శత్రువులు పిల్లలకు. ఉమ్. పెద్ద శత్రువులు అంటే వాళ్ళే నాశనం ఇప్పుడు చేస్తారు. మళ్ళీ ఆ తల్లిదండ్రులు కూడా మాకు ఫ్రీడమ్ లేదు, మా కంపెనీలో ఫ్రీడమ్ లేదు, నా సమాజంలో లేదు, మా వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు అందుకే కదా సార్. ఓల్డ్ ఏజ్ లోకి మరి పోతున్నారు. అంటే పుట్టకతోనే స్వేచ్ఛ అన్నారు కదా, వ్యక్తులు లేరు కదా, ఎందుకని? ఎందుకు లేరంటే వీళ్ళు వాళ్ళ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే, ఉమ్. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే పిల్లలు స్వేచ్ఛగా తల్లిదండ్రులను చూస్తారు కదా, వాని కట్టేసి అంటే పడేసి ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఎక్కడి నుంచి ఆ పుట్టుకతో వస్తుంది ద్వారా కాబట్టి. అవ్వాలి. ఆధ్యాత్మికత లేదు, ఓకే. ఆ విషయం తెలియదు కాబట్టి, మనం అనుభవాల కోసం వచ్చిన విషయం తెలియక ప్రతి ఒక్కరూ ఏం చేస్తామంటే ఇది బెస్ట్, ఇది మంచి అనుకుంటూ చిన్నప్పుడు అంటున్నాం. చిన్నప్పుడు మనకు ఉంది స్వేచ్ఛ. 5 సంవత్సరాలకు పిల్లాడి గురించి పట్టించుకోరు, వాడు కూడా కావాల్సిన చేస్తూనే ఉంటాడు. తర్వాత ఈ లోపల ఇది మంచిది అనుకుని అందరూ చెప్తున్నారు కాబట్టి వినడం మొదలు పెడతాడు. ఆ విధంగా పోతుంది. రైట్. ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల అంటే ఒక అండర్స్టాండింగ్ లేదు, ఏం లేదు, ప్రతిదీ అనుభవమే అని ఒక అండర్స్టాండింగ్ లేదు. ఓకే, ఇందులో గొప్పతనం ఉంది, మంచితనం ఉంది, ఎక్కువ ఉంది, తక్కువ ఉంది ఎప్పుడు వచ్చాయో ఆటోమేటిక్గా కండిషన్తో అది వెళ్ళిపోతుంది. కంపారిజన్స్తో వెళ్తున్నది, మంచి చెడు ఎక్కువ తక్కువ అనే కంపారిజన్లో మిస్ అవుతుంది. లేదు మంచి చెడు కూడా లేదు ఇక్కడ. ఉమ్. మంచి చెడు కూడా లేదు. ఉమ్. అవకాశం, డబ్బులు లేకుంటే ఇతర అవకాశాలు ఏముంటాయో వాటి కొరకు తండ్రి అబద్ధం ఆడిన అనుకో, కొడుకు కూడా అబద్ధం ఆడుతుండు. తండ్రి రాజకీయ నాయకుడు అనుకో, కొడుకు కూడా రాజకీయ నాయకుడు. తండ్రి యాక్టర్ అయింది అనుకో, కొడుకు కూడా యాక్టర్ అవుతాడు. కానీ నేను ఎందుకు కావాలి అట్లా అని ఇండిపెండెంట్గా ఆలోచిస్తుండ్రా? ఎందుకు ఆలోచిస్తారు? డబ్బు కొరకే కదా. అందుకొరకు ఏమవుతుందంటే ఇక్కడ ప్రతిదాని వెనుక తల్లిదండ్రుల పాత్ర బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళు ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్ని అంతా బానిసత్వంలో తీసుకుపోతున్నారు. వండర్ఫుల్ సార్, మీరేమంటారు సార్? తల్లిదండ్రులు తీసుకెళ్తున్న బానిసత్వంలో, కానీ అది కేవలం ఇప్పుడు వాళ్ళకే లేదు కదా, వాళ్ళకి లేదు కదా, అది 1% 5% ఉంటుంది సార్. ఉమ్. మనం ఇక్కడ కొద్దిగా డీపర్ లెవెల్స్ లోకి వెళ్ళి ఆలోచిస్తే, ఉమ్. స్పిరిచువాలిటీ కాకుండా సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఆలోచిస్తే, ఉమ్. ఒక తండ్రి ఒక పిల్లవాడిని ఎందుకు తన స్వేచ్ఛ హరిస్తున్నాడు అంటే, నా ఆలోచనకు తగ్గట్టుగా వాడు ఉండడం లేదు అన్న భావనతోటి. అయితే వీని తాను ఆరోగ్యం ఇలా కరెక్ట్ ఉండాలి ఉండదా? అనేది, ఉమ్. ఉమ్. తాను ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి తండ్రికి ఓ ఆలోచన ఉంటుంది. ఉమ్. కానీ తండ్రి ఆలోచన తప్పు కాదు సార్. ఉమ్. తండ్రి ఆలోచన కరెక్టే ఉంటుంది. ఓకే. ఎందుకంటే తండ్రి కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాడు కాబట్టి. ఓకే. సో నేను ఆలోచించిన విధంగా, నేను కోరుకున్న విధంగా తను ఉండట్లేదే అన్నటువంటిది భావన ఎప్పుడైతే తండ్రికి కలుగుతుందో అప్పుడు ఆ పిల్లవాడి మీద బలవంతంగా రూల్స్ రుద్దడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లవాడు తన అంచనాకు అనుగుణంగా వెళ్తుంటే ఏ తండ్రి పిల్లవాడి స్వేచ్ఛకు అడ్డు రాడు సార్. సార్ ఇది కూడా కరెక్ట్ కాదండి. ఉమ్. ఇప్పుడు తల్లిదండ్రులు ఓకే. ఏమనుకుంటారు, వీడు నా కొడుకు, నేను పుట్టించిన, నేను చెప్పినట్టు వినాలి, నా వంశము నా అదిని కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళకు ప్రేమ ఉండదండి. ఇప్పుడు ఏ తండ్రి అయితే ఏ తల్లి అయితే ప్రేమగా పిల్లల్ని చూసుకుంటారో వాళ్ళు సార్ వాళ్ళ ప్రేమలో భాగమే కదా సార్, ఏ కాదు, తల్లిదండ్రులు కాదు. పిల్లల్ని ప్రేమించారు? ఏ తండ్రి ప్రేమించరు. ఆ. ఒక తల్లి మాత్రమే కొంచెం ప్రేమని ఇస్తుంది కానీ ఏ తండ్రి ప్రేమించాడు అంటారా? అంటే మీ పిల్లల్ని మీరు ప్రేమించట్లేదా సార్? నాకు మీరు సార్, వాళ్ళ అవసరాలు ప్రేమిస్తానండి తీస్తున్నాం మా మనం. పిల్లల్ని. నా పిల్లలకి ఏం అవసరం కావాలనో ఇస్తున్నాం. ఎందుకంటే అవసరాలు తీరుస్తున్నావు అంటారు, అంతే. ప్రేమ కాదు. నేను ఇప్పుడు మాత్రం for ఈ example My చెప్తా. God, sir. వాస్తవం చెప్తా. ఇప్పుడు నేను ఈ తండ్రి ప్రేమిస్తాడు సార్ వాళ్ళ తల్లి పిల్లల్ని. మా సార్ ఒక విషయం చెప్పనా సార్? తండ్రులుగా ఒక మనల్ని తల్లి- అందరి కాదు, ఒక తల్లి కంటే చాలా ఎక్కువగా తండ్రి ప్రేమిస్తాడు పిల్లల్ని, ఏంటండి చాలా ఎక్కువగా. ఇది ఈ స్వేచ్ఛ అనేది సహజంగా ఇది ఆధ్యాత్మిక సబ్జెక్ట్. అది కానీ ప్రాపంచికంగా మొత్తం అర్థం తెలియక అటు వెళ్ళింది అంటారు. ఎన్నిసార్లు మనం మాట చేసినా అక్కడే ఉంటది. అక్కడే ఉంటది. సార్ ఎందుకంటే దీని సార్ solution రాని స్వేచ్ఛగా విషయం. ఉండాలనుకుంటూ అడ్డంకులు ఏం ఏర్పడతాయి సార్ స్వేచ్ఛగా ఉండడానికి? మీరు చెప్పండి ఒక అడ్డంకులు. హేట్రెడ్నెస్ సార్ హేట్రెడ్నెస్ వల్ల అది అడ్డంకి స్వేచ్ఛగా ఉండకుండా. హేట్రెడ్నెస్ ఒకటి, అధికారం ఒకటి. హేట్రెడ్ అంటే ద్వేషం, ద్వేషము, అధికారం ఒకటి, తర్వాత అహంకారం ఒకటి. రైట్. ఇవి అడ్డం వస్తాయి, అడ్డంకి సార్. Yes. అడ్డంకులు స్వేచ్ఛగా ఉండే అడ్డంకులు ఏంటంటే అవతలి వారు యాక్సెప్టెన్స్లో లేకపోవడం ఒక్కటే మన స్వేచ్ఛకు అడ్డంకి ఉంటుంది అంతే. రైట్. మన సెల్ఫ్ పిటి అని కానీ, అంటే ఏవైతే మనకి నెగిటివ్ క్వాలిటీస్ అనుకుంటున్నామో అవన్నీ కూడా స్వేచ్ఛకు అడ్డొస్తాయి. సెల్ఫ్ పిటి ఉంటే నేను చేయలేను అని చెప్పేసి ఆగిపోతుంటాడు. అలాగే ఇందాక అన్నారు అహంకారం, ఇంకోళ్ళు గట్టిగా రుద్దడం ద్వారా, అహంకారం ద్వారా ఇంకోటి రుద్దడం ద్వారా. సో ప్రతిదీ కూడా అంటే లోన్లీనెస్గా ఫీల్ అయితే ఆ ఫీలింగ్లోనే మనం మన సహజ క్వాలిటీస్ ఏవైతే మిస్ ఉన్నాయో అవన్నీ కూడా స్వేచ్ఛకి అడ్డొచ్చేవి, సహజంగా లేని క్వాలిటీస్. కోపము అన్నీ కూడా నెగటివ్ అని ఏదనుకుంటున్నామో అవన్నీ అడ్డంకులు స్వేచ్ఛకి అడ్డుగా వస్తాయి. వండర్ఫుల్ సార్. చివరిగా చెప్పండి. పాజిటివ్ అనేటువంటి ఆ ద్వంద్వాలే మీరు ఫస్ట్ చెప్పినట్టుగా శేఖర్ గారు,
నెగిటివ్ పాజిటివ్ అనేటువంటి ఆ ద్వంద్వాలే స్వేచ్ఛకి ప్రధాన అడ్డంకి. పాజిటివ్ కూడా పాజిటివ్ కూడా I agree అడ్డంకి. with you. ఎందుకంటే నెగిటివ్ అనేది ఒక ఇనుప సంఖ్యలు అయితే పాజిటివ్ అనేది ఒక బంగారు సంఖ్యలు కూడా. రైట్. అది బంగారు సంఖ్యలా, ఇది ఇనుప సంఖ్యల. రైట్. అడ్డంకులు, ఆ ద్వంద్వాలు, అదే ఆ ద్వంద్వత్వం అనేది ఎక్కడైతే ఉంటుందో అది ఎప్పుడు మనకు అడ్డంకిగానే ఉంటుంది. శుభము అశుభము రెండు కూడా శుభము, ఉన్నప్పుడు అశుభము, కాలము సత్యము, అవి అసత్యము, పెద్ద అడ్డంకులు. అవి పెద్ద అడ్డంకులు. అడ్డంకులుగా ఉంటాయి. రైట్ Yes, ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మెయిన్ సామాజిక ప్రకారంగా స్వేచ్ఛ, నీ స్వేచ్ఛ అవతల వాడి స్వేచ్ఛని భగ్నం కలిగించకూడదు. అది ఇంపార్టెంట్. అలా ఉండడం అది ఎలా ఏమవుతుందో తెలుసా? ఎలా సాధ్యం? అది ఉండడం ఎలా సాధ్యం అంటే మ్మ్. మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, మ్మ్. రౌండ్కి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేకపోతే స్వేచ్ఛ విశృంఖలత్వంగా మారే ప్రమాదం ఉంది. అది ఇప్పుడు మన డిస్కషన్ అంతా దాని గురించి స్వేచ్ఛ చాలా పదునైన కత్తి లాంటిది సార్. ఇప్పుడు స్వేచ్ఛ, మన భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, రైట్ టు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అవును. కానీ మనల్ని ఎవరన్నా అంటే తట్టుకోలేము. ప్లస్ ఇంకొకటి సార్, ఆ స్వేచ్ఛ కూడా లిమిట్ దాటి అవతల వారికి ఏమన్నా వారికి హాని జరిగితే వాళ్ళు కోర్టులో కేసు వేస్తే మనం పరువు నష్టం కూడా చెల్లించాలి. అప్పుడు అది విశృంఖలత్వం కిందకి వస్తుంది. రైట్. స్వేచ్ఛ విశృంఖలత్వానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది సార్. రైట్. ఆ సన్నటి గీత లోపల మనం, అందుకనే మన సనాతన పూర్వీకులు కానీ కొన్ని నియమాలు నేను ఖండిస్తాను, మ్మ్. బలవంతంగా పెట్టే నియమాలు నేను ఆపోజ్ చేస్తాను. రైట్. కానీ సమాజము తాను స్వేచ్ఛగా ఉండడం కోసము, మనిషి స్వేచ్ఛ కోసం కూడా కొన్ని నియమాలు ఏర్పాటు చేసింది స్వేచ్ఛలో ఉండి. రైట్. అవి మనం పాటిస్తూ నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నువ్వు ఎప్పుడైతే అవతల వాడిని కూడా గౌరవిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు స్వేచ్ఛగా జీవించవచ్చు. సార్ ఇక్కడ ఈ సమాజము ఒక ఆ ప్రమాదంలో లేదు, ఒక అపాయంగా లేదు, ఒక కుటుంబం ఒక అపాయకారిగా లేదు. ఇక్కడ అంతా మంచిగానే ఉంది. మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్షియేట్ ఉంటుంది. రైట్. అవతల వ్యక్తి ఒక శత్రువులాగా చూసినప్పుడు నీ స్వేచ్ఛ నువ్వే కోల్పోతావు, అతను నేను తీయాల్సిన అవసరం ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ సాటి వారిని ప్రేమిస్తూ, సాటి వారిని నువ్వు గౌరవిస్తూ, ఒక సేవ అనే భావంతో నువ్వు సోషల్ కాన్షియస్నెస్లో ఉంటావో నువ్వు హ్యాపీగా స్వేచ్ఛలో ఉంటావు. నువ్వు తనలో ఉన్న క్వాలిటీసే తన స్వేచ్ఛను హరిస్తుంది, బయట ఎవరు హరించట్లేదు. మీరు చెప్పే అంటే పాయింట్. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని లిమిటెడ్నెస్సే తన స్వేచ్ఛని హరిస్తుంది. రైట్. బయటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వారికి తగ్గట్టుగా వీరు ఉండడం లేదని చెప్పి కొన్ని బాహ్య నియమాలు కొన్ని పెడతారు. రైట్. కానీ తన లోపల తాను ఫ్రీగా ఉంటే, జిడ్డు కృష్ణమూర్తి చాలా బాగా చెప్తారండి ఈ విషయంలో. స్వేచ్ఛ గురించి పర్ఫెక్ట్గా చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి గారు. రైట్. నువ్వు అంతరంగంలో ఎప్పుడైతే నువ్వు విముక్తుడుగా ఉంటావో నిన్ను బంధించే ఏ సంఖ్యలో కూడా లేదు అంటారు ఆయన. ఇంత జరుగుతున్న ప్రపంచంలో కండిషన్స్ ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఎన్నైనా జరుగుతున్నాయి, అయినా సరే స్వేచ్ఛగా జీవించడానికి పాటించాల్సినవి ఏంటివి? ఏంటంటే ఒక సార్, 3-4 రెండు. చెప్పండి. ఒకటి మెడిటేషన్, రెండవది ప్రేమ. వండర్ఫుల్. మీరు సార్? నెంబర్ 1 సార్ స్వీయ ప్రేమ. స్వీయ ప్రేమ, సెల్ఫ్ లవ్. ఫస్ట్ సెల్ఫ్ లవ్లో ఉండాలి, రైట్. తర్వాత అన్కండిషనల్గా లవ్లో ఉండాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి, అవతల వారి నుంచి ఏమీ ఆశించకుండా నిన్ను నువ్వు ఎట్లయితే ప్రేమించుకుంటున్నావో అదే స్థాయిలో ప్రేమించగలగాలి. సెల్ఫ్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ ఆన్ ఆల్, సెల్ఫ్ లవ్. వండర్ఫుల్. ఇంకో మాటలో మనిషిని మనిషిగా గౌరవించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్. మనిషిని మనిషిగా గౌరవించాలి. రెస్పెక్టింగ్ ఎవ్రీవన్. Everyone. వండర్ఫుల్ సార్. మీ ధ్యానం, పాయింట్స్. జ్ఞానం, పత్రిక చెప్పిన జ్ఞానం కావాలి. జ్ఞానము జ్ఞానం రెండు ఉంటే రెండు ఉంటే ఆటోమేటిక్గా బిహేవియర్గా ఎలా ఉండాలనేది మనకు తెలిసిపోతుంది. వండర్ఫుల్ సార్. అంటే ఈ 3 ఉన్నాయి, నాన్ కిల్లింగ్, వైలెన్స్, ఇంటర్ఫిరెన్స్. ఈ 3 చేయకూడదు. Right. ఆ 3 తెలియాలి. చేయకూడదు అంటే ఈ జ్ఞానం కావాలి. రైట్ సార్. చివరగా మీ మెసేజ్ సార్, స్వేచ్ఛ ప్రకారంగా ఒక వ్యక్తిత్వపరమైన స్వేచ్ఛ గురించి మీ మెసేజ్. వ్యక్తిత్వపరమైన స్వేచ్ఛ మనకి ఎప్పుడైనా లేదు అని అనుకున్నప్పుడు మనము దానికి రావడానికి కారణం ఏంటి అనేది, అంటే దాని యొక్క ధ్యేయాన్ని, పర్పస్ని కానీ మనం చూసి క్వశ్చన్ చేస్తూ ఉంటే మనకి అప్పుడు ఒక సరైన అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మనం అంగీకారాలకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ ఇది చేస్తే ఖచ్చితంగా మనం, అంటే ఎప్పుడైనా మనకి నియమాలు అడ్డంకులు వస్తున్నాయి, అప్పుడే కదా స్వేచ్ఛ పోతుంది అనుకున్నప్పుడు అది ఎందుకు ఉంది, ఇది అవసరమా కాదా, నేను ఎందుకు దీనికి చూస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా మనం దాంట్లోంచి బయటపడి అయితే అది చేస్తాము. లేదంటే మనకి తెలిసిపోతుంది మనకు అవసరం లేదనుకున్నప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళిపోతాం. రైట్. స్వేచ్ఛగా ఉండగలుగుతాం అప్పుడు. వండర్ఫుల్ సార్. మీ మెసేజ్ సార్, లాస్ట్ వెరీ మెసేజ్. సింపుల్. నాది, మనుషులు మనుషుల్లాగా బతుకుతలేరు కనుక మనుషులుగా బతకడానికి కొరకు ఏం చేయాలని ప్రతివాడు ఆలోచించాలి. వాట్ ఏ మెసేజ్. మీరు సార్? ఎస్ సార్. సాంఘిక ప్రకారంగా మనకి స్వేచ్ఛ లేదు అనుకుంటున్నప్పుడు ఒక స్కూల్లో కానీ, ఒక ఇంట్లో కానీ, ఒక వర్క్ ప్లేస్లో కానీ, ఈ 3 కదా మెయిన్ ఉండేది, ఈ 3 మెయిన్ ఉండేది. ఎక్కడైతే మీరు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు అనుకున్నారో దాని కారణాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివీల్ చేసుకుంటే దాంట్లోంచి మీరు బయటపడవచ్చు సార్.
చాలా సింపుల్ రీజన్ ఇది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఒక వర్క్ ప్లేస్ ఉంది, మీరు అక్కడ స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారంటే ఎందుకు ఉండలేకపోతున్నారు, మిమ్మల్ని అలా ఉండనివ్వని కారణాలు ఏంటి అనేది ఒక్కసారి అంతఃపరిశీలన మీరు చేసుకొని, తప్పు నాలో ఉందా అవతల ఉందా అని చూసి, మీలో ఉంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, అవతల ఉంటే వారితో మాట్లాడవచ్చు. సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ అండ్ అదర్ అనాలిసిస్ మొత్తం చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల సార్, నేను చాలా గమనించాను వర్క్ స్పేసెస్లో స్వేచ్ఛ లేకపోవడం ముఖ్య కారణం కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల. ఒక బాస్తో ఒక ఉద్యోగి అంటే ఒక కమ్యూనికేషన్ ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేవి ఆ స్కిల్స్ కూడా లేకపోవడం వల్ల. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ధ్యానము జ్ఞానం, అవి అల్టిమేట్. సార్ చెప్పినట్లుగా ధ్యానము జ్ఞానం ఉంటే ఇవన్నీ మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇవి చేయాలి అన్న ఆలోచన వస్తుంది. రైట్ సార్. సోషల్గా అలా సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అద్భుతమైన విషయాలు అందించినందుకు. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి జ్ఞాన సభలో స్వేచ్ఛ గురించి తెలుసుకున్నాం కదా. సో వ్యక్తిత్వ పరంగా స్వేచ్ఛ, మనం శరీరము మనసు ఆత్మ మూడు ఉన్నప్పటికీ మన మనసే అన్ని కండిషన్స్తో ఉండడమే స్వేచ్ఛ అని తెలుసుకున్నాం. బయట మతము కులాలు కండిషన్స్ రూల్స్ ఉన్నాయి అంటే అది స్వేచ్ఛలో భాగమే, స్వేచ్ఛ కోసం పెట్టారు అనేది తెలుసుకున్నాం మనం. ఇండిపెండెన్స్ అంటే బయటి వాళ్ళు ఇచ్చేది, స్వేచ్ఛ అంటే మనకు మనం తెచ్చుకునేది. మరి అడ్డంకులు ఏంటివి, ఎవరు కారణం? నాకు స్వేచ్ఛ లేదని ప్రతి ఒక్కరు అనుకుంటారు, పై వాళ్ళ వల్ల లేదు కింది వాళ్ళ వల్ల లేరని. కాదు, మీ లోపల ఉన్న మీ అడ్డంకులే మీకు కారణాలు అని మన వక్తలు తెలియజేస్తున్నారు. మరి స్వేచ్ఛతో జీవించవచ్చా అంటే 100% జీవించవచ్చు. మనం అది ఎందుకు జరుగుతుందో క్వశ్చన్ చేసుకోవడం, ఎందుకు అలా జరుగుతున్నా, నాలో ఏమి తక్కువ అవ్వడం, నేను ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల జరుగుతుందా అని క్వశ్చన్ చేసుకోవడం, నాలో హేట్రేడ్ ఉందా కంపారిజన్ ఉందా చెక్ చేసుకుంటే మీరు స్వేచ్ఛతో ఉండొచ్చు. ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా మనతో మనం స్వేచ్ఛతో ఉండడమే నిజమైన స్వేచ్ఛ అని ఈ చర్చ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ స్వేచ్ఛతో ఉండడం కోసం మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. దీనికోసం ఏం చేయాలంటే ధ్యానము జ్ఞానం అని అల్టిమేట్ టూల్స్ ఇచ్చారు మనకి. సో ఇవి పాటిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో డివైన్ ఫ్రీడంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.